తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసును కొట్టివేయాలని ఆయన పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ ప్రసంగాలకు పరువు నష్టం ఉండదని అందులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను రేవంత్ రెడ్డి పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేసింది. గతేడాది కొత్తగూడెం సభలో జరిగిన బహిరంగ సభలో నిరాధార ఆరోపణలు చేశారని రేవంత్ రెడ్డిపై బీజేపీ క్రిమినల్ పిటిషన్లు దాఖలు చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆయన ఆరోపించారని అందులో పేర్కొంది. బీజేపీ పరువు నష్టం జరిగిందని పిటిషనర్ కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికే దీనిపై నాంపల్లి ప్రజాప్రతినిధులు కోర్టు విచారణ చేపట్టింది. రేవంత్ రెడ్డి ప్రసంగించిన ఆడియో వీడియో సాక్ష్యాలను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. కాసం వెంకటేశ్వర్లు వాగ్మూలాన్ని ప్రజాప్రతినిధులు కోర్టుకు నమోదు చేసింది. ప్రజాప్రతినిధులు కోర్టులో విచారణలో ఉన్న కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేగింది. గాలి సోకిందని బాలికను జ్ఞానపురం చర్చికి తల్లి అమ్మమ్మను తీసుకెళ్లారు. అయితే బాలిక చంద్రిక చర్చిలో అనుమానాస్పదలో చనిపోయిందని బాలిక మొహానికి చున్ని చుట్టి నోట్లో గుడ్డ కుక్కిన ఆనవాళ్లు ఉన్నాయి. అయితే తనకు తెలియకుండానే బాలికను చర్చికి తీసుకెళ్లారని తండ్రి అంటున్నారు. విశాఖ 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాలిక తల్లి అమ్మమ్మను అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతిపై విచారణ చేపట్టారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖలో కలకలం పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే 11 సంవత్సరాల నుండి చిన్నారి చర్చిలో మృతి చెందడంపై అయితే మాత్రం ఇది ఒక కలకలంగానే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక విజయనగరం జిల్లా డెంకాకు చెందినటువంటి చంద్రిక అంటే కనుక తను కొంతకాలంగా దెయ్యం పట్టినట్టు విచిత్రంగా బిహేవ్ చేస్తుందంటూ కూడా ఇటు తల్లి ఇటు అమ్మమ్మ కూడా మొత్తం తనను విశాఖలో ఉన్నటువంటి జ్ఞానాపురంలో తన ఆర్సీఎం చర్చికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏవో పూజలు చేస్తున్నట్టు కూడా అదేవిధంగా చర్చిలో తను జరుగుతున్న బాలిక ఈ బాలిక ఎవరైతే తనకైతే మొత్తం తను ఒక నిస్సహాయ స్థితిలో ఉంది. అటువంటి అమ్మాయి సోకిందని చేశారంటూ బాలిక తల్లి అమ్మమ్మ చేస్తున్న పరిస్థితి పూర్ణచంద్రిక విస్తరంగా ప్రవర్తిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే బాలిక మృతి చెంది ఉండడం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ విశ్లేషణ ఉండడానికి కారణం, అదేవిధంగా అనుమానం రావడానికి గల ప్రధాన కారణం చోట్ల ఈ సమాచారం అయితే ఇటు తల్లి అనుమానం అమ్మలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న కనిపిస్తుంది. అంటే బాలిక ఎలా అనేది ఒక సస్పెన్స్ పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దీనికి థ్యాంక్ యూ. హైదరాబాద్లోని బాలనగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐ లక్ష్మీనారాయణపై గత కొంతకాలంగా పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఓ
మహిళకు సంబంధించిన కేసు విషయంలో ఆయన 3 వ్యక్తులను అకారణంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితులు ఎస్సీ/ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన సిపి ప్రాథమిక విచారణ అనంతరం ఎస్ఐ లక్ష్మీనారాయణను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సిపి కార్యాలయం తెలిపింది. పోలీస్ శాఖలో అవినీతి సహించేది లేదని, చట్టాన్ని అతిక్రమిస్తే ఏ అధికారిపైనైనా కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా చిలంకూరు ఎల్ఎన్టీ సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన వివాదంపై వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆయన ఘాటుగా స్పందించారు. సిమెంట్ పరిశ్రమల నుండి వైసీపీ నేతలు లబ్ధి పొందారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ముష్కరుల కంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు చాలా డేంజర్ అని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి లేకుండా చేస్తామని హెచ్చరించారు. వైసీపీ పార్టీ త్వరలోనే కుప్పకూలిపోతుందని జోసెన్ చెప్పారు. వచ్చేసారి వైసీపీకి ఈ 11 సీట్లు కూడా రావని ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి కోరిక 18 రోజులకే రాష్ట్రపతి పాలన, 3 నెలలకు ప్రభుత్వం పడుతుందని జనవరి 16 అన్నాడు. మొన్న శేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఒక్క 2 ఏళ్ళు ఉన్నాడు పడుతుంది అంతా. నేను 30 ఏళ్ళట. నేను చెప్తున్నా అతని ఇంటికి మేమేం తీకాం బీజేపీ. అతనికి నేరుగా గుండు కొడతాం, తిరుమల గుండు నేరుగా కొడతాం. రాజకీయాలు లేకుండా చేస్తాం. నా లిక్కర్ కేసు మీదే చెక్ చేసుకోండి. రాజు కసిరెడ్డి దొరికినాడు, భాగవతం బండారం బయటికి తీసినాడు, A2 బయటకు వచ్చినాడు. చెప్తున్నాడు A2 విజయసాయిరెడ్డి ఏమని, ఏం ఫస్ట్ హాఫే సెకండ్ హాఫ్ ఉంది ఇంత అని 30 తరాలు రాకుండా చేస్తాం. నీ పార్టీని అయిపోయి చేస్తాం. నీ పార్టీకి వేరు పురుగు పట్టింది. నీ పార్టీలో ఉండే వాళ్ళంతా ఒక చెట్టుకు, పాత చెట్టుకు మీరు కావాలంటే గమనించండి, ఒక చెక్క అతుక్కుంటుంది, ప్రాణం ఉండదు. దాన్ని ఇంగ్లీష్లో డెడ్ వుడ్ అంటారు. అందరు ఊరికి అట్లా అతుక్కున్నారు. ఏ చెడు రాలిపోతారు. చెట్టే పోతుంది. నీ తోకలేం మిగులుతాయి, ఈకలు తోకలేం మిగలవు. నీకు నీ ఎంటికలే రాలిపోతాయి. ఒకవేళ రాలిపోకుండా మేము గుడి కొడతాం. స్థానికులకు చేయమని అడుగుతున్నాం. వాళ్ళకే లేబర్ సప్లై వాళ్ళకే, ప్యాకింగ్ వాళ్ళకే, లోడింగ్ వాళ్ళకే, అన్లోడింగ్ వాళ్ళకే. పాత ఐసీఎల్ యాజమాన్యంలో కొందరికి, పాత ఇక్కడుండే వైఎస్ఆర్ పార్టీలకు పూర్తి అండర్స్టాండింగ్ పర్సెంటేజ్. మీకు పాత బిల్లులు ఇస్తాం, లేకుంటే ఇవ్వమని బెదిరిస్తారు. అన్ని ఉన్నాయి. వీళ్ళకు ములాఖతుంది, వీళ్ళకు మిలాఖతుంది. మామూలు దొంగలు కాదు. నిన్న జమ్మూ కాశ్మీర్ ముష్కరుల కంటే దరిద్రులు.